ఇందాక మనం చూసాము పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు పిల్లలు, స్పెషల్లీ గర్ల్స్ కూడా దాంట్లో ఉన్నారు. సో మన భారతదేశ చరిత్రలో ఆడపిల్లలు తలుచుకుంటే అన్నీ సాధ్యమే. ఎందుకంటే స్వయాన భారత మాత తలరాతును మార్చిన విధాత ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి, సరోజినీ నాయుడు లాంటి మేధావులు మరియు యోధులు పుట్టిన భూమి. Thank you, sir. Parents of Naina Jaiswal ma'am, okay. And some welcomes the parents of Arjun Rao Ergesi with okay. Please big round of applause. Thank you, sir. Thank you, sir. Thank you, ma'am. Sir, I request Chairman sir and Board of Directors and MLA sir to do the honors. Let us give a huge round of applause and appreciate them. Parents are standing in the CBSE block.
I request the gathering to give a huge round of applause. Is a notable figure in Indian politics. He was former IPS officer who served as a commissioner of police in Nizamabad. After retiring from police force, he joined Indian National Congress and successfully माँ बाप, మమ్మీ పప్ప, మదర్ ఫాదర్, అమ్మా నాన్న, ఈ పదాలలో ప్రేమ అనురాగంతో కూడిన అనిపిస్తుంది. వీటికి అర్థం ఏమిటంటే మనల్ని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చి మన జీవితానికి ఒక గుర్తింపునిచ్చే మొట్టమొదటి దేవత. ఆమెను మనం ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాం. మనకు నడకను माँ बाप, మమ్మీ పప్ప, మదర్ ఫాదర్, అమ్మా నాన్న, ఈ పదాలలో ప్రేమ అనురాగంతో కూడిన అనిపిస్తుంది. వీటికి అర్థం ఏమిటంటే మనల్ని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చి మన జీవితానికి ఒక గుర్తింపునిచ్చే మొట్టమొదటి దేవత. ఆమెను మనం ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాం. మనకు నడకను తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ప్రత్యేక ఆహ్వానితులైన చిన్నతనంలోనే తన డాక్టరేట్ కంప్లీట్ చేసిన డాక్టర్ నయని జైస్వాల్ గారు ఈజ్ ఎ స్పెషల్ గెస్ట్. యువ కిరీటం, అలాగే స్కూల్ చైర్మన్ మిత్రుడు సంపత్రావు గారు, డైరెక్టర్ శ్రీ కళ్యాణ్ రావు గారు, చీఫ్ అడ్వైజర్ డాక్టర్ నాగేశ్వరరావు గారు, అండ్ అనదర్ డైరెక్టర్ శ్రీ స్వామిరావు గారు, కార్పొరేటర్ సోదరి శ్రీమతి అనిల్ శోభారాణి గారు, ఈ గ్రామాల నుండి వచ్చిన, సదూరకం నుండి వచ్చిన తల్లిదండ్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరొకసారి ఆలస్యమైంది చాలా. ఈ మంచి శుభ సమయం, ఈరోజు యాన్యువల్ డే ఇంటర్నేషనల్, ఈ యొక్క ఎన్ఎస్ఆర్ స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని అన్ని వసతులు కల్పించి పిల్లలకు ఎల్లవేళలా సేవలు చేస్తున్న ఎన్ఎస్ రావు గారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే పిల్లలను మనము
హాస్టల్లో వేయడము, డే స్కాలర్స్లో పంపడము ఈ స్కూల్కు జరుగుతున్నది. ఇక్కడ చాలా అందుబాటులో ఉన్న చుట్టుపక్కల గ్రామాలందరి పిల్లలు ఇందులో అడ్మిషన్ తీసుకొని చదువుతున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు బంగారు భవిష్యత్తు కావాలని ఎన్నో కష్టాలను ఒడిదొడుకులను ఎదుర్కొంటూ తమ పిల్లలను ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు. సంతోషం. కానీ కొన్ని దురదృష్ట సంఘటనలు జరిపినప్పుడు యాజమాన్యాన్ని తప్పుపట్టడం జరుగుతుంటుంది. రీసెంట్లీ నేను ఒక హాస్టల్లో పాపం అమ్మాయి అంటే స్ట్రెస్లో పోయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను నిందించడం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడున్న ఉపాధ్యాయులు కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, వారు ఆ పిల్లలను తమ సొంత పిల్లల్లాగా చూసుకుంటారు. తమ దగ్గర ఉన్న అన్ని ఫెసిలిటీస్ను వారికి ఏర్పాటు చేసి వారి దగ్గర ఉన్న మేధోశక్తిని అంతా కూడా ఆ పిల్లలకు చదువు చెప్తారు, బోధిస్తారు తప్ప ఎలాంటి భేషజాలాలకు కానీ లేక ఇతర వాటికి కానీ వారు వెళ్ళరు. కాబట్టి ఈరోజు నేను ఒకటి మీ అందరికీ తల్లిదండ్రులకు గుర్తు చేయదలుచుకున్నాను. ఒక యాజమాన్యం మీదనే వదిలేస్తే కాదు, పిల్లలు హాలిడేస్లో వచ్చినప్పుడు లేకుంటే మీరు ఏదైతే సండే కానీ లేక మీ విజిటింగ్ డేస్ ఉంటాయి అప్పుడు వచ్చినప్పుడు పిల్లలతోని సుదీర్ఘంగా వారితో మాట్లాడండి. హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు పిల్లలతోని చాలా సమయం స్పెండ్ చేయండి. ఇది ఒక ఉపాధ్యాయుల బాధ్యత కాదు. మనం హాస్టల్ ఫీజు కట్టినాం, హాస్టల్ పంపించడం, స్కూల్ పంపించడం, స్కూల్ ఫీజు కట్టడం అనేది కాదు. మీ పైన కూడా గురుతరమైన బాధ్యత ఉంటుంది. ఒక యాజమాన్యం మీదనే వదిలేస్తే కాదు. పిల్లలు ఎలాంటి స్నేహం చేస్తున్నారు, వారి యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, వారు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు స్కూల్లో, ఈ విషయాలలో తప్పనిసరిగా తల్లిదండ్రులు వారితోని స్పెండ్ చేయాలి టైం. ఆ స్పెండ్ చేయకుంటే మనకు తరచుగా చూస్తున్నాం తల్లిదండ్రులు ఇంటికి పోయినప్పుడు ఇప్పుడు అందరికీ మొబైల్స్ వచ్చినాయి, ఇంటర్నెట్ ద్వారా అందరూ ఫోన్లకు అలవాటు పడిపోయినారు. వాట్సాప్కు కానివ్వండి లేక టీవీలు, అందులో చాలా ఛానల్స్ ఉంటాయి. ఆ దరిద్రమైన ఛానల్స్లో ఎంతసేపు అత్తని కోడలు ఎలా చంపాలి, కోడల్ని ఎలా అత్త చంపాలి, లేకుంటే ఏ విధంగా విడదీయాలి, లేకుంటే ఏ విధంగా ఈ క్రూరమైన హింసను టీవీలో సీరియల్స్లో చూపెడుతున్నారు. మీరు దయచేసి తల్లిదండ్రులు పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు వారితోని టైం స్పెండ్ చేయండి. వారి యొక్క చదువు, వారి యొక్క స్నేహితం, వారు చేసే పనులు, వారికి ఉన్న కష్టాలు మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుందని నేను ఈ సభా వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నా మీకు. అలాగే స్కూల్ అంటే చాలా మన దేశం. సో ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన తర్వాత చరిత్ర తిరగరాయడము మన ధర్మం. అందుకే మా నాన్న చెప్తూ ఉంటారనమాట, ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క, కడుపులో పుట్టిన మరో అమ్మ, మరియు ఆడపిల్ల అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా. అదేవిధంగా ఆడపిల్లలు మరియు మహిళలు ఉన్న ప్రతి ఇల్లు కూడా దేవతలు నివాసించే కోవెల. అందుకే చెప్తాను, అమావాస్య చీకటిలో నిండు చందమామని వెతికి పట్టుకోగలమేమో, కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. అండ్ ఆల్సో ఆడపిల్లలు కుటుంబంలో జన్మించినప్పుడు అది ఒక వరం లాంటిది. ఆ ఇంటికి ఆడపిల్ల ముత్యాల రెమ్మ కావచ్చు, మురిపాల కొమ్మ కావచ్చు, పున్నమి బొమ్మ కావచ్చు, పుత్తడి గుమ్మ కావచ్చు, కానీ ఇంటికి ఒక గుండెకాయ లాంటిది. సిరి నవ్వులతో, తనదైన శైలితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ జింక పిల్ల పాదాలకు జంపు పెట్టే విధంగా ఇంటిని కలకలలాడిస్తూ ఇంటికి ఒక వరం లాంటిది అని నేను చెప్పగలను. సో ప్రతిసారి చెప్తాను, ఆడపిల్లలు అంటే ఆదిశక్తి అనేసి. సో ఆదిశక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది, మంచుతో పోల్చకు కరిగిపోతుంది.
ఆకుతో పోల్చకు రాలిపోతుంది, కానీ సగౌరవంగా ఇష్టపడి చిరునవ్వుతో పోల్చు శాశ్వతంగా ఉండిపోతుంది. ఇంకా మన లైఫ్లో పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో ఈరోజు ఈ యాన్యువల్ ఫంక్షన్కి అందరు పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. సో పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే, తల్లిదండ్రులు మన జీవితంలో ఉండే దేవతలు. వారి కష్టాలని మరియు ప్రేమని గౌరవించడం మన కర్తవ్యం. ఎందుకంటే తల్లి అనేది గుండె నిండిన ప్రేమ, తండ్రి అనేది ఆత్మ నిండిన బలం. మరియు అదే విధంగా తల్లి ఓ వెలుగు దీపం, ప్రతి కళని వెలిగిస్తుంది. మరియు తండ్రి చెట్టు నీడల ప్రతి సవాల్ను ఎదుర్కొని బలం మనకు ఇస్తాడు. సో అందుకే చెప్తాను, అమ్మ ప్రేమ తండ్రి ఆప్యాయత. ఆకాశం ఎంత విస్తారమైనదో తల్లిదండ్రుల మనసు కూడా అంతే విస్తృతమైనది. కావున మనస వాచ కర్మ మాతృదేవోభవ పితృదేవోభవ పాటించవలసిందే అని నేను స్టూడెంట్స్తో కోరుకుంటున్నాను. And students, if you accept, there should be a great round of applause for your parents. చాలా మంది అమ్మలు ఇక్కడ ఉన్నారు, మదర్స్ గురించి చెప్పాలంటే, ఎందుకంటే మా అమ్మ నేర్పించింది ఒకటే, అది ఏంటంటే ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. అందుకే మా అమ్మ పలుకులను నేను రెగ్గులుగా మార్చుకున్నాను. అందుకే పాకిస్తాన్లో మన జెండాని రెపరెపలాడించాను. సో ఈరోజు నేను అందరి పిల్లలకి చెప్పేది ఏంటంటే, అత్యంతము లేని అమరానందమే అమ్మ ప్రేమ, ఈ బంధం లేని తొలి సంబంధమే అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమ దివ్య భావము, దైవ రూపము, జీవన రాగము, జ్ఞానయోగము మరియు హద్దు లేని చిరుగాలి ప్రేమ అమ్మ ప్రేమ. మా అమ్మ ఇంకో విషయం, ముఖ్యమైన విషయం నాకు నేర్పించింది ఒకటే, ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వం మీలో ఉండాలి, లేకపోతే బానిసత్వమే దిక్కు. సో మీ అందరితో స్పెషలీ పేరెంట్స్తో నా యొక్క మెసేజ్ ఏంటంటే, పేరెంట్స్ ఆర్ యూ రెడీ టు లిసన్? మీరు ఒకవేళ రెడీ అయితే నేను ఈ మాట మీకు చెప్తాను. ఆర్ యూ రెడీ? నాకు మీ వాయిస్ వినపడడం లేదు. లౌడర్. ఆర్ యూ రెడీ? చూడండి, పిల్లల డెవలప్మెంట్ గురించి, వాళ్ళ ఒక భవిష్యత్తు గురించి స్కూల్ కష్టపడుతుంది, టీచర్స్ కష్టపడుతున్నారు. ఇక్కడ ఇంత మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఇక్కడ ఉంది. సో మీరు చేయవలసిన బాధ్యత ఏంటంటే, ప్రస్తుతం రోజులలో పిల్లలు ప్రాణం లేని ఫోన్తో రోజుకి 10 గంటలు గడుపుతున్నారు. కానీ ప్రాణం పోసిన తల్లితో 10 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఇది అసలు అజ్ఞానానికి చిహ్నం. మనం ఎంత గొప్ప చదువు చదివినా, విదేశాల్లో ఉన్నా, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్న రోజే మనం ఒక నిజమైన విద్యార్థులుగా మనం అనిపిస్తాము. సో నేను పేరెంట్స్ అందరితో కోరవలసింది ఒకటే, అదేంటంటే ప్రస్తుతం రోజులలో స్పెషల్లీ పిల్లల్లో, టీనేజర్స్లో ఫోన్ పిచ్చి గజ్జిగా మారి జీవన రహదారి తప్పుదారిపై వేగవంతమైన దిశల్లో దూసుకెళ్ళి చేతికి చిప్ప, కంటికి రెప్ప లేకుండా అద్దాల దురద, మానసిక వేదన మరియు మానసిక రోగాలకు మూల కారణంగా మారుతుంది. అందుకే స్పెయిన్ లాంటి దేశాలు ఫోన్ బాక్స్ల పైన హెల్త్ హెజార్డ్ హెచ్చరికలు ఇస్తున్నారు. సో నేను మీ అందరికీ మీరు ఫోన్ వాడకూడదు అని చెప్పడం లేదు, కానీ దానికి ఒక మంచి పర్పస్ గురించి యూజ్ చేయాలి, ఏదైనా నేర్చుకోవడానికి యూజ్ చేయాలి, కానీ చెడు అలవాట్ల గురించి యూజ్ చేయకూడదు అనేసి అది చూసుకోవడం పేరెంట్స్ బాధ్యత. సో ఈ సజెషన్ ఒకవేళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈరోజు నేను అది ఎడ్యుకేషన్ అయినా, స్పోర్ట్స్ అయినా, మ్యూజిక్ అయినా అచీవ్ చేశానంటే దిస్ కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్, అమ్మ నాన్నకే వెళ్తుంది. సో చాలామంది అడుగుతారు నేను ఇవన్నీ చిన్న వయసులో ఎలా అచీవ్ చేశాను అనేసి. సో నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీరందరూ ఎమ్మెల్యే మనకు నాకు మంచి మిత్రుడు, ఆయన ఎంత బిజీ ఉన్నా ఆయన కూడా పిలవగానే వచ్చి ఆయన మెసేజ్ సార్ మీకు వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చిపోయారు. వారికి కూడా
మా ధన్యవాదములు. అలాగే మా పేరెంట్స్ మిత్రులు వాస్తవానికి ఒక్కొక్కరు 100 కిలోమీటర్ల నుంచి కూడా మేము పిలవగానే మా ప్రోగ్రాం వాళ్ళ పిల్లల ప్రోగ్రాం చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళ వచ్చినందుకు వారికి కూడా మా కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు మా ఉన్నటువంటి మా అతిథులు ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ పాపం వెయిట్ చేస్తున్నారు. వారికి కూడా మా కృతజ్ఞతలు అండి. ప్రత్యేకంగా మేము పిలవగానే వారు వాళ్ళ పేరెంట్స్తో సహా రావడం అనేది మాకు నిజంగా కూడా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే మా డాక్టర్ సాబ్ ఉన్నారో మరి వెళ్ళిపోయారో తెలియదు, వారు చాలా బిజీ. ఎవరు? మా శ్రీనివాసరావు గారు. ఆయనకు నిమిషం లెక్క పెడితే కూడా దొరకదు ఆయన టైము. 24 hours నాకు తెలిసి 20 hours పని చేస్తాడు. ఆయన కూడా మరి ఉన్నారా మరి సార్ తెలియదు, నాకు తెలియదు. ఆయన దాదాపు వెళ్ళిపోయి ఉంటారని అనుకుంటున్నా. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక మా పేరెంట్స్ మిత్రులు అనుకుంటారు ఇప్పటిదాకా ఏమయ్యా వీళ్ళ సోది వీళ్ళ బాధ వీళ్ళ కష్టాలు చెప్పుకుంటారు తప్ప అసలు మా పిల్లల పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉంది, అసలు వాళ్ళు ఎప్పుడు ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ అని వాళ్ళు చూస్తున్నారు. కానీ నిజంగా కూడా ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళ మేధావులందరూ కూడా పిల్లల గురించి చెప్పారు. కానీ నేను తొందరనే చూస్తా బాగా తీసుకొని టైం. కానీ ఇప్పటిదాకా మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక మాట పేరెంట్స్ గురించి. పేరెంట్స్ ఎట్లా ఉండాలి, పేరెంట్స్ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి, పిల్లలు ఎట్లా పట్టించుకోవాలనేది. నిజంగా కూడా నేను అదే ఒకటి 5 నిమిషాలు ఎక్కువ కూడా టైం తీసుకోను. నాకు పెద్ద స్పీచ్ రాదు. కానీ నేను ఒక పేరెంట్గా నేను పంతులు కాదు. రెండోది నేను చదువుకు మా పంతులు అందరూ చెప్తారు. కానీ నేను ఓన్లీ చిన్న వాల్యూ మెసేజ్ ఏదైతే ఉందో పేరెంట్స్ ఇవ్వదలుచుకున్నా. పేరెంట్స్ మిత్రులు దయచేసి ఏమైనా భోజనాల కాడ ఉన్నా వీలైతే ఒక 2 నిమిషాలు వచ్చేట కూర్చొని మా కష్ట సుఖాలు అలాగే మేము ఎట్లా పెంచామో మా పిల్లల్ని అట్లనే మీరు కూడా పెంచితే దాదాపు మా పిల్లలు ప్రయోజనం అయినట్టు మీ పిల్లలు కూడా ప్రయోజనం అవుతారని చిన్న ఆ ఒకటే విషయం చెప్తాను. ఏంటి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో పిల్లల పేరెంట్స్ నిజంగా కూడా పిల్లల్ని అల్లారు ముద్దుగా వేస్తున్నారు. ఇది నిజం, అవునన్నా కాదన్నా. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి మన పిల్లలు ఒక్కరో ఇద్దరిలోనే కానీ మనం తృప్తి పడుతున్నాం. ఒకప్పుడు 5, 6, 10 మంది పిల్లలు కానీ వాళ్ళు ఎట్లా వీలైతే వాళ్ళు అట్లా విడిచిపెట్టిండ్రు. చదువుకున్నాడు లేకపోతే ఎట్లా వీలైతే అట్లా ప్రయోగం అయ్యారు. కానీ ఇప్పుడు ఉన్న ఒక్కరిని ఇద్దరిని కనాలి, మంచి ప్రయోగం చేయాలని చెప్పని ప్రతి వాళ్ళ తాపత్రయం. సరే రైట్, అది ఉండాలి, తప్పదు. ఏ దానికైనా ఏ తల్లికైనా ఉండాల్సిందే. కానీ దానివల్ల ఏమవుతుందంటే అతి ప్రేమ పెరిగిపోయి వాళ్ళకి కావలసినంత ఏదైనా సమకూర్చి ఏది అడుగుతుంది ఇచ్చి వాళ్ళని కొన్ని విషయాలలో మనం ఇబ్బంది పెడుతున్నాము. వాళ్ళకు దూరాలవాట్లు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం అనేది నా ఆలోచన. అది నిజమైతే నిజము. సరే అందరికీ తల్లిదండ్రులు కాకపోవచ్చు, కొందరు తల్లిదండ్రులు మాత్రము నిజంగా కూడా వాడు ఏది అడుగుతుంది. నేను చూస్తుంటే అప్పుడు పేరెంట్స్ని మేము వీకెండ్స్లో వస్తారు. వాళ్ళు వస్తే ముల్లెగట్టుకు వస్తారు కదా అంటే రైట్ నువ్వు వచ్చేసి ఆలనో పాలనో చూసి మంచి వచ్చాడో వారి ప్రోగ్రెస్ ఏందో చూడాలి తప్ప వచ్చేటప్పుడు ఇన్ని ముల్లెగట్టుకొని వస్తారు. ఏంటండి ఎందుకు అవన్నీ? ఇంటికి వచ్చినప్పుడు పెట్టలేరా? ఇంటికి వచ్చినప్పుడు మనకి చూసుకోలేము మనం. ఇక్కడ తీసుకొచ్చి అంతా తీసి పెట్టిన తర్వాత వాడు సాయంత్రం ఒక పిల్లోడు కడుపున వస్తుంది అంటాడు, ఓ పిల్లోడు ఇంకో ప్రాబ్లం, ఇంకో పిల్లోడికి ఇంకో ప్రాబ్లం. వాస్తవానికి కూడా మాకు ఏదైతే ఆ వీకెండ్స్లో ఆ రోజు వచ్చిపోతారో పేరెంట్స్ 2-3 రోజుల దాకా స్కూల్ కోలుకోదు. అది మా వాళ్ళు సార్ వీడికి ఈ ప్రాబ్లం వాడికి ఆ ప్రాబ్లం అంటే తీసుకొచ్చేది పక్కనే ఇప్పుడు మాకు హాస్పిటల్ ఉంది కాబట్టి దాన్ని మనం లేదో చిన్న పెద్ద ట్రీట్మెంట్ చేయడం పంపించడం. ఇది ఒక తంతు. ఇక తర్వాత పెద్దవైన తర్వాత ఉంటుంది సినిమా. ఇక వాడు ఒక్కొక్కడు వాడు 10th కాగానే వాడు ఇంటర్మీడియట్ పోగానే నాకు బైక్ కావాలని అడుగుతాడు. ఆ తండ్రి దానిమని అరే ఏ బైక్ రా అంటే వాడు 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు బైక్ అడగానే బైక్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత డిగ్రీకి పోగానే కార్లు ఇచ్చేస్తారు. కానీ అది కాదు. అది నా నిజ జీవితంలో ఒక పేరెంట్గా 10 సంవత్సరాల కింద ఒక పేరెంట్గా చెప్తాను. నేను నా పిల్లలకు పేరెంట్గా నేను ఏదైతే చేసినో అది కొంచెం మీకు కొంతమందికి ఇన్స్పిరేషన్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అది తీసుకోకపోవచ్చు. కానీ ఒకటే చెప్తున్నా, నాకు ఒకటే పాప మీ అందరికీ దాదాపుగా తెలుసు. అలాగే అల్లుడు కూడా నా చేతిలో పెరిగిండు. ఇద్దరు నా ఇంటనే ఉండేవాళ్ళు. వీళ్ళ కష్టాలు సుఖాలు ఏందో ఒక్క 2 నిమిషాలు చెప్తా క్లోజ్ చేస్తా. వీళ్ళు స్కూల్ లైఫ్ లోపల వాళ్ళ చదువు విషయంలో నిజంగా కూడా వాళ్ళ అమ్మాయి చూసుకునేది. నేను చాలా తక్కువ, ఎందుకంటే బిజినెస్ విషయంలో ఇందులో పడేవాడిని. ఇంక్లూడింగ్ కలింగరావు కూడా కొంత ఆయన కూడా పేరెంట్ రోల్ కొంత పోషించిన కొంత టైంలో. కలింగరావు అంటే దీనికి కరస్పాండెంట్, ఈ స్కూల్కి ఇప్పుడు కరస్పాండెంట్ నా బావమరిది. అంటే ఏంటి అంటే వీళ్ళు స్కూల్ లైఫ్ లోపల వీళ్ళు కూడా ఒక దశకు వచ్చారు, బాగానే ఉన్నారు. 10th అయిపోతుంది, ఇంటర్మీడియట్ అయిపోతుంది. సారు మాకు మా అల్లుడికి నేను ఎంబీబీఎస్ సీడు ఆయన వచ్చిన తర్వాత ఎంబీబీఎస్లో అడుగుతాడు. అంటే అడగడు పాపం అప్పుడే. అంటే నేను ఇంకొక మాట అంటే అంతకంటే ముందు స్టోరీ బాగా అవుతుంది కాబట్టి వీళ్ళ స్కూల్ లైఫ్ లోపల రెసిడెన్షియల్లో వేసినా ఏ ఒక్కరోజు నేను వెళ్ళేవాడిని కాదు. ఆమె పోతేదో మినిమంగా పోయేది, మినిమం వచ్చేది. అందరూ అడిగేదట
డాడీ రావట్లేదు అంటే అడుగుతారులే, అడిగేటోళ్ళకి ఏమవుతుంది కానీ నువ్వు పోయిరామ్మా అని చెప్పని ఆమె ఏదో మామూలుగా వస్తే అక్కడ కూడా చెప్పేది, అరే లేదండి వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు వచ్చారు, వీళ్ళు ఇట్లా వచ్చారు, వాళ్ళు అట్లా వచ్చారు, ఇవి చేసుకొచ్చారు, అవి పెట్టుకొచ్చారు అంటే ఏం పర్లేదమ్మా, మన పిల్లలకి నువ్వు ఏం తీసుకపోతే కదా ఇచ్చినా పర్లేదు, వాళ్ళు ఏమి ఇబ్బంది లేదు, ఇంటికి వచ్చినా చూస్తున్నామని చెప్పని ఆ మోటివేషన్లో అట్లా ఒక రకంగా వాళ్ళకు 10th వరకు జరిగిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. ఈ డిగ్రీకి వచ్చే వరకు ఆయన MBBS విషయంలోకి వచ్చే వరకు అల్లుడి విషయంలో చెప్తున్నా సరే, బిడ్డ విషయంలో కొంచెం కాకుండా అల్లుడి విషయంలో జరిగిన నా లైఫ్లోనే జరిగింది ఏంటంటే, అడుగుతాడు MBBSలో, నన్ను అడిగాడు, మా మిస్సెస్ని అడుగుతాడు, అమ్మ కొంచెం నాకు ఏది నా హాస్టల్ నుంచి కాలేజీ పోవడానికి కష్టమవుతుందమ్మా, నాకు ఒక సైకిల్ మోటార్ ఇప్పిస్తే బాగుందమ్మా అని అక్కడ ఒక అప్లికేషన్ పెట్టేస్తాడు. అప్లికేషన్ పెట్టాక నాకు నిజంగా కొనిచ్చే సత్తా ఉంది, లేదని ఏం లేదు. ఈమె ఏం చేస్తుంది, అరే ఏమండి మరి బాబుకి ఏదో ఇట్లా అంటున్నారు ఆయన అడుగుతున్నాడు అంటే, రైట్ నేను అనుకునేది ఇవాళ ఒక స్కెచ్ చేసారు అని చెప్పి నేనేం చేసేది, పొద్దున టిఫిన్ విలువమ్మా అందరం కలిసి ఒకటే టేబుల్లో టిఫిన్ చేద్దాం మనము అని చెప్పి టిఫిన్కు టేబుల్ మీద నా పాప, అల్లుడు, నేను, ఆమె నలుగురం కలిసి టిఫిన్ చేసే క్రమంలో ఈ డిస్కషన్ వస్తుంది. ఏమమ్మా నాగన్న రాత్రి చెప్పానంటే కదా అడిగినంటే ఏదో బైక్ అట అన్నాడు. బైక్ ఎంత అవుతుంది నాన్న? 1,00,000 అవుతుంది. కరెక్టే, కానీ బైకులు అసలు నిజంగా కూడా పేరెంట్స్ తప్ప లేకపోతే మీ తప్ప మీరు బైక్ మీకు వాస్తవానికి బైక్ ఎక్కలేదు నెంబర్ 1. ఒకవేళ బైక్ మేము కాదు, మొన్న నాకు ఆ ఫ్రెండ్ గారు ఒకటి కొనిస్తే వాడు వాని కాడ 1,00,000 సారీ ఇంకా నీకు మిస్ అయినా జస్ట్ డిస్కషన్లో ఇది ఏది ఉండదు, కూర్చున్న తర్వాత టాపిక్ మారుస్తూ ఒక యాక్సిడెంట్ విషయం వస్తుంది. అప్పుడు ఒక సంఘటన